ఒక్కసారి ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి. ఇది ఎప్పుడుది? ఫిబ్రవరి 2016, అంటే సుమారుగా ఒక దశాబ్దం ముందుది. ఎందుకంటే 9.5 ఏళ్ళు కావస్తుంది. ఎవరిది ఈ పేపరు? విశాలాంధ్ర. నిజానికి ఒక్క విశాలాంధ్రే కాదు, అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అన్ని పేపర్లు, అన్ని పుస్తకాలు ఇదే భావజాలాన్ని మన మీద నూరిపోసాయి. వీడిక్కడ సావర్కర్ గారిని దేశద్రోహి నెంబర్ 1 అంటున్నాడు. ఇది విశాలాంధ్రలో ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని ఎవడో లేటెస్ట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ షేర్ చేశాడు. ఈ 70 ఏళ్ల ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎటువంటి ముళ్ళ దారులలోకి, ఎటువంటి వక్ర మార్గంలోకి నడిచిందో ఈ న్యూస్ క్లిప్పింగ్ చూస్తే అర్థమవుతుంది. నిజానికి మనం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా నెహ్రూ గారు, గాంధీ గారు చాలా గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ చాలా దూర్తులు అన్న టైప్లో మన క్యారెక్టర్ బిల్డప్ చేశారు. సరే, సావర్కర్ గారి ఫోటో పెట్టి దేశద్రోహి నెంబర్ 1 అన్నాడు కదా, అసలు అందులో ఏం రాశాడో ఒక్కసారి చదువుదాం. ఒక బ్రిటిష్ అధికారి హత్య కోసం తన సహచరుడికి తుపాకీ ఇచ్చినందుకు లండన్లో వినాయక్ సావర్కర్ను అరెస్టు చేసి ఇండియాకు తీసుకువస్తుంటే ఫ్రాన్స్ తీరం వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. ఇక్కడ నాకు చిన్న డౌటు. స్వాతంత్ర సంగ్రామం చాలా గట్టిగా జరుగుతుంది. ఆ సమయంలో ఒక బ్రిటిష్ అధికారిని చంపడానికి ప్రయత్నించిన వాడు దేశద్రోహి అవుతాడా? లేకపోతే ఆ బ్రిటిష్ అధికారి టాయిలెట్లో కడుక్కుంటూ ఉంటే ఆ కడుగుడు నీళ్లు 2 దోశలతో పట్టి తాగేవాడు దేశద్రోహ? ఆ విషయం పక్కన పెడితే వీడు ఇంకా వీర సావర్కర్ గారి గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఇండియాలో విచారణ తరువాత జీవిత ఖైదు విధించబడి అండమాన్లోని సెల్యులార్ జైలుకు 1911లో పంపబడ్డాడు. అక్కడ 1 ఏడాది గడిపేసరికి జవసత్వాలు ఉడిగి బ్రిటిష్ అధికారులకు మళ్ళీ క్షమాపణ పత్రం పంపాడు. ఈ మాటలు పెట్టి మళ్ళీ అంటున్నాడంటే సంవత్సరం తర్వాత పంపాడు, అంతకుముందు ఒకసారి పంపాడు. ఇక్కడ ఈ మాట మళ్ళా ఒకసారి వినండి. అక్కడ 1 ఏడాది గడిపేసరికి జవసత్వాలు ఉడిగి అంటున్నాడు. ఈ పదప్రయోగం ఎలాగుందంటే 2 రోజులు తినడానికి ఏమీ పెట్టకపోతే పనికి మల్లుడు కాళ్ళ బెరానికి వచ్చాడు అని అంటారు చూసారా, ఆ పదప్రయోగం. మళ్ళీ క్షమాపణ పత్రం పంపారు అంటే ఒకసారి పంపాడు, మళ్ళీ 2వ పంపాడు అని మీ మదిలో నాటుకునేలా ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నవాడు ఆయనకు ఒకసారి యావజ్జీవిత కారాగార శిక్ష వేశారు, మళ్ళీ 2వ కూడా అదే శిక్ష వేశారు అన్నమాట ఎక్కడన్నా అన్నాడా? అనరు. పనికి మాలిన దొంగ వెధవలు. మళ్ళీ ఇంకొకసారి జవసత్వాలు ఉడిగిపోవడం దగ్గరికి వద్దాం. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి రోజుల్లో జైళ్ళు ఎట్లాగుండేవో మీరు ఊహించగలరా? అండమాన్ జైలు అంటే ఏంటో తెలుసా? అది ఎలాగ ఉండేదో మీరు ఊహించుకోగలరా? ఆ రోజుల్లో అండమాన్ జైలుకి వెళ్ళినోడు కాటికి వెళ్ళినోడితో సమానం అని చెప్పుకునేవారు. అక్కడ 1 ఏడాది గడిపితే జవసత్వాలు ఉడిగిపోవడం కాదు, మనుషులే చనిపోయేవారు. బ్రిటిష్ వారు వాళ్లకు కొరుకుడు పడని హార్డ్ కోర్ దేశభక్తులను అక్కడికి పంపుతూ ఉండేది. అంతేగాని వాళ్ళ అడుగులకు మడుగులొస్తే గాంధీ గారు, నెహ్రూ గారు లాంటి వారిను అక్కడకు పంపేది కాదు. అక్కడ పెట్టే ఆహారం తక్కువ ఉంటుంది, చేయించే పని ఎక్కువ ఉంటుంది, ఎటువంటి సదుపాయాలు ఉండవు, దోమలు ఈగలు ఎక్కువ. అక్కడకు వెళ్ళిన అతి కొద్ది కాలానికే అనారోగ్యానికి గురై చనిపోయే వాళ్ళు చాలా మంది ఉండేవారు. అదృష్టం కొద్దీ అటువంటి అనారోగ్యాలను తట్టుకుని బతికిన వారిని అధిక శ్రమలకు గురి చేసి ఆ శ్రమలు తట్టుకోలేక చనిపోయేవారు కొందరు ఉండేవారు. ఆయనకు 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు అంటే ఆయన బ్రిటిష్ వారిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారో మీరు ఆలోచించండి. ఒక విషయం అయితే నిజం, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేశభక్తులే. వాళ్ళు అధిక శాతం అక్కడే చనిపోయే పరిస్థితుల్లో ఉండేవారు. కానీ వాళ్ళు ఏదో విధంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే ప్రజాస్వామ్య ఉద్యమానికి తోడ్పడాలి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు దేశ స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడాలి అన్నది ఆయన ఆశయం. మీరే చెప్పండి, ఆ జైలులో మగ్గిపోయి చనిపోవడం బెస్టా, ఏదో కారణంగా ఏదో విధంగా మళ్ళా దేశంలోకి వచ్చి ఏదో విధంగా ఎంతో కొంత దేశ స్వతంత్ర ఉద్యమానికి సహాయం చేయడం బెస్టా? ఆ ఉద్దేశంతో ఆయన చాలామంది చేత క్షమాపణ పత్రాలు రాయించాడు, ఆయన రాశాడు. ఆ విషయంలో ఈ పేపరోడు ఆయన గురించి ఇంకేం రాశాడో చూద్దాం.
తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఇక ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, తనను గాని ప్రభువులు దయతలిచి విడుదల చేస్తే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న తప్పుదారి పట్టిన యువకులు బ్రిటిష్ భక్తులుగా మారడానికి కృషి చేస్తానని ఒప్పుకొని ఎట్టకేలకు 2 ఏళ్ల తర్వాత పూణే చేరుకున్నాడు. 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ కార్యకలాపాలు చెయ్యనని ఒప్పుకుని అతడు బ్రిటిష్ అధికారులకి వార్తలు అందించే పనిలో నిమగ్నమయ్యాడు. సావర్కర్ గారు తన పిటిషన్లో బ్రిటిష్ వారికి ఏమి రాశాడని ఈయన అంటున్నాడు. ఆయనను విడుదల చేస్తే గనక వారికి అనుకూలంగా వ్యవహరిస్తానని, స్వాతంత్ర పోరాటంలో పనిచేస్తున్న యువకులను బ్రిటిష్ వారికి అనుకూలంగా తయారు చేస్తానని, ఇంకా రకరకాలుగా ఆయన మీద ఎలిగేషన్లు రాశాడు. సరే, సావర్కర్ గారు పనికిమాలినోడు, దేశద్రోహి అట్లా రాశాడు, అది ఆయన తప్పే, ఒప్పుకుందాం. ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరో ఒకరిని ఏదో సాయం చేయమని అడుగుతున్నారు. ఎట్లా రాతారా? అదిగా నేనా జమీందారు గారి అబ్బాయినే, నిన్ను అడుగుతున్నానా, నాకు ఆ పని చేయి, లేకపోతే కనుక నీకు బ్యాక్ ఫీడింగ్ వేస్తాను అని మీరు రాశారనుకోండి, వాడు మీకు ఫేవర్ చేస్తాడా? జిల్లాకి కలెక్టర్ హెడ్ కదా, ఆ జిల్లాలో అటెండర్ నుంచి సబ్ కలెక్టర్ వరకు ఆయనకి ఏదో టైంలో ఏదో ఒక విజ్ఞాపన పత్రం సమర్పించే అవకాశం ఉంది. కనీసం ఎరం లీవు, సిఎల్, ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఏదో ఒకటి. అయ్యా నాకు 2 రోజులు సీఎల్ కావాలి, మీరు ఇవ్వాల్సిందే తప్పదో అని రాసేయడానికి ఇస్తాడా? అయ్యా పలానా ఊర్లో పలానా పోస్ట్ ఖాళీగా ఉంది, నన్ను అక్కడికి వేయండి, మీకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, నేను మాత్రం అక్కడ బాగా డబ్బు సంపాదించుకుంటాను, కాబట్టి దయచేసి నన్ను అక్కడ వేయండి అని అడిగాడు అనుకోండి, వేస్తాడా? అంతెందుకు, మీ ఇంటి ముందుకు వచ్చిన ముష్టివాడు వచ్చే మొండ నాకు కొద్దిగా అన్నం పెట్టవే అని అరుస్తాడా? అమ్మ తెల్లే కొద్దిగా అన్నం పెడితేలే అని అరుస్తాడా? ఆఫ్టర్ ఆల్ ఇంతంత చిన్న పనులకే నువ్వు ఆ ఎదుడు వ్యక్తి ఎలా మాట్లాడితే సంతసించి నీ కోరిక తీరుస్తాడో ఆలోచించుకొని అట్లా మాట్లాడుతున్నావు కదా. మరి అటువంటప్పుడు 2 యావజ్జీవిత కారాగార శిక్షలు అనుభవిస్తున్న వ్యక్తి అభ్యర్థన చేసేటప్పుడు ఎట్లా ప్రామిస్ చేయాలి? అయ్యా మీరు నన్ను వదిలితే మీకు అనుగుణంగా మీకు సాయం కలిగేలా నేను చేస్తాను అని చెబితేనే కదా వాడేసేది. ఆయన అదే రాశాడు, అదేదో దేశద్రోహంలాగా ఈ వెధవలు వర్ణిస్తున్నారు. అలా జైలు నుంచి వచ్చిన సావర్కర్ గారు బ్రిటిష్ అధికారులకి వార్తలు అందించే పనిలో నిమగ్నమయ్యాడు అని వీళ్ళు రాస్తున్నారు. మరి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల్లో నెహ్రూ గారు చేసే పనులు దేశభక్తికి సంబంధించినవేనా? ఇటువంటి విషయాల మీద ఆ వెధవులు మాట్లాడరు. కానీ మచ్చలేని మనిషి సావర్కర్ గారి గురించి నోటికి వచ్చినట్టు కోస్తారు. అంతెందుకు, ఒక్కసారి ఈ వార్త చూడండి. అంబేద్కర్ హెల్ప్డ్ ఇన్ ఎక్విటింగ్ సావర్కర్ ఆఫ్ గాంధీ అసాసినేషన్ కేస్. అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే ఒక కేంద్ర మంత్రి ఈ మాటలు చెప్పారు. ఇలా చెప్పగానే మీరు ఆ మాట అంటారు, అవును ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే కాబట్టి ఈయన చెప్పాడు, కాంగ్రెస్ వాడు చెప్తే నేను నమ్ముతాను అంటారు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, నెహ్రూ గారి సారథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు వీర్ సావర్కర్ గారిని గాంధీ గారి హత్యలో ఒక పార్టు అని చెప్పింది. ఆ నేరం ఆయన మీద కూడా మోపింది. కానీ కాంగ్రెస్ వారి ఆరోపణ తప్పు అని కోర్టు తేల్చివేసింది. అంటే సావర్కర్ గారి గురించి కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్పినా అబద్ధము అని అక్కడే రుజువైపోతుంది. ఇక్కడ మళ్ళా మీరు ఇంకొక మాట అంటారు, అదేంటిది సావర్కర్ గారిని ఆ కేసులో నిందితుడిగా చూపించింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక రాజ్యాంగ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అంతేగాని కాంగ్రెస్కి సంబంధం లేదు అని. మీరు అసలు ఒక్కటి గమనించాలి, నెహ్రూ గారు ఎట్లా ప్రధానమంత్రి అయ్యారు? ఒక వ్యక్తిని మోసం చేసి ప్రధానమంత్రి అయ్యారు. 47లో ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ 52లో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల సమయానికి ప్రత్యర్థి బరిలో ఆయనకు సమబుజ్జి ఎవరు ఉండకూడదు. వీర్ సావర్కర్ గారు ఆయన సమబుజ్జి కాబట్టి ఆయనని జీవితాంతము జైల్లో ఉండేలా చేయాలి, లేదా చనిపోయేలా చేయాలి. అవకాశం దొరికింది. గాంధీ గారి హత్యా ఉదంతంలో కేసు నడుస్తుంది. అందులో సావర్కర్ గారిని ఇరికించారు నెహ్రూ గారి ఆదేశాల ప్రకారం. అబ్బబ్బే, నెహ్రూ గారు ఎలా ఆదేశిస్తారు? పోలీసులు నెహ్రూ గారు చెబితే వింటారా అని మీరు ఏదో కబుర్లు చెప్పచ్చు. నెహ్రూ గారు సామాన్యుడు కాదు. ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తినే పక్కన పెట్టి ఆయన ఆ కుర్చీలో కూర్చున్నాడు. అంత ఘనుడు. ఆయన దగ్గర స్వార్థానికి మించినది ఏదీ లేదు. ఈ రిపోర్ట్ ఒకటి ఇందాక చూసాం కదా. సావర్కర్స్ నేమ్ వాజ్ యాడెడ్ టు ది ఎఫ్ఐఆర్ ఫర్ హిస్ ఎలిజిడ్ రోల్ ఇన్ గాంధీస్ అసాసినేషన్, బట్ డాక్టర్ అంబేద్కర్ one day called his Savarkar's lawyer and presented a few notes
to help fight the case, as a result of which Savarkar was eventually declared not guilty in the murder plot. ఈ న్యూస్ ఈటీవీ భారత్ అట వాళ్ళ వెబ్సైట్లో ఉంది. ఆ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు చదువుకోండి. యాక్చువల్గా నేను వేరొక పుస్తకంలో చదివాను. అదేంటంటే ఒకరోజు ఆ లాయర్ గారికి ఒక ఫోన్ వచ్చింది. గాంధీ గారి మర్డర్ కేసులో సావర్కర్ గారి తరఫున వాదిస్తుంది మీరే కదా, మీతో ఆ విషయమై ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడుతానన్నారు అని చెప్తారు ఫోన్లో. దాందే ఉంది, రమ్మంటే నేనే ఆయన దగ్గరికి వస్తాను, నా దగ్గరికి ఆయన వచ్చినా పర్వాలేదు అని ఆ లాయర్ గారు చెప్పారు. ఆ సమయంలో ఆ ఫోన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వారి చేతిలోంచి ఆ ఫోనును అంబేద్కర్ గారు తీసుకుని సావర్కర్ గారితో చెప్పారు. ఏమని? అబ్బే అట్లా కాదు, మీరు పలానా చోట రోడ్డు మీద ఉండండి, మా కారు వచ్చి మీ ముందు ఆగుతుంది, మీరు ఆ కారు ఎక్కితే మన ఇద్దరం అక్కడ మాట్లాడుకోవచ్చు అని. అట్లాగే జరిగింది. ఆయన చెప్పింది ఏమిటి అంటే, ఈరోజు కోర్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అందులో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సావర్కర్ గారు ఎక్విట్ అవ్వడానికి లేదు కాబట్టి గట్టిగా మనం అన్ని విధాలా ప్రయత్నించాలి అని. యాక్చువల్గా ఈ కోర్ కమిటీ మీటింగ్లోకి అంబేద్కర్ గారు ఎలా వెళ్ళవలసి వచ్చింది అంటే, ఈ ఇష్యూ లా డిపార్ట్మెంట్కి చెందింది కాబట్టి ఆయన కూడా అక్కడ ఉండవలసి వచ్చింది. కాబట్టి ఆయనకి ఆ విషయం తెలిసింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయనని ఇరికించారు, ఆయనని ఫిక్స్ చేయడానికి చూస్తున్నారు, కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా వ్యవహరించాలి అంటూ కొన్ని ఆయన దగ్గర ఉన్న కొంత సమాచారాన్ని ఆయనకు అందించారు. ఆ తర్వాత వేరే సెంటర్లో ఆయన రోడ్డు మీద, లాయర్ గారిని రోడ్డు మీద దింపేసి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన ఆ లాయర్ గారితో మాట్లాడారు అని నెహ్రూ గారికి తెలిస్తే కనుక సర్దార్ పటేల్ గారికి పట్టిన గతే అంబేద్కర్ గారికి కూడా పట్టి ఉండేది. ఈ ఇష్యూలోకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే కనుక, మన ఇండియాకి సంబంధించిన ఏ విషయమైనా సరే, ఏ శాస్త్ర విజ్ఞాన విషయమైనా సరే, అది పశ్చిమ దేశాల తెల్లతోలు వాళ్ళు చెబితేనే మీరు ఒప్పుకుంటారు. అలాగే భారతదేశ చరిత్ర గురించి కానీ, రాజకీయాల గురించి కానీ ఆధారాన్ని అంబేద్కర్ గారి స్పీచెస్ నుంచి కానీ, రైటింగ్స్ నుంచి కానీ తీసుకొచ్చి చూపిస్తేనే మీకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి 70 ఏళ్లుగా ఒక స్వచ్ఛమైన దేశభక్తుణ్ణి దేశద్రోహిగా చిత్రీకరిస్తూ వీళ్ళు మనల్ని నమ్మించారు అంటే మనం ఎంత వెధవలమో మనమే అర్థం చేసుకోవాలి. కొన్ని లక్షల మంది భారతీయుల మరణానికి కారణమైన ఒక అంగ్రేజీ అధికారిని చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన వ్యక్తిని దేశద్రోహి అన్నారంటే వీళ్ళు ఎటువంటి నీచులో మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఈ విషయంలో మీకు చిన్న విషయం గుర్తు చేయాలి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. వీర్ సావర్కర్ సినిమా G5 OTTలో మనకి లభ్యమవుతుంది. వీలుంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.